హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ వెజ్ సాఫ్ట్ న్యూడిల్స్ అండి. వెజిటబుల్స్ అన్నీ కలిపి న్యూడిల్స్గా చేస్తున్నాను. వీటి కోసం కావలసిన పదార్థాలు: వెజ్ సాఫ్ట్ న్యూడిల్స్కి క్యాప్సికమ్ 3, ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాబేజ్. వీటి కోసము న్యూడిల్స్ కోసము బీట్ న్యూడిల్స్ అంటారు. అన్ని సూపర్ మార్కెట్లో లేకపోతే మనకి జెప్టోలో కానీ బ్లింకిట్లో కానీ అన్నిట్లో దొరుకుతాయి అన్నమాట. దీనికోసం కావాల్సిన మసాలా చింగ్స్ వాళ్ళది హక్కా న్యూడిల్స్ మసాలా దొరుకుతుందండి. ఇట్లా ప్యాకెట్ 5 సింగిల్ యూజ్ పౌచెస్ ఉంటాయి. అండ్ ఇది రెడ్ చిల్లీ సాస్ చింగ్స్ వాళ్ళది సేమ్. అండ్ చింగ్స్ వాళ్ళది వచ్చేసి సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అన్నీ చింగ్స్ వాళ్ళవే దొరుకుతాయి. కానీ న్యూడిల్స్ వచ్చేసి మనకి మైదాతో తయారు చేయబడినవి కాదు. ఇవి వీట్ న్యూడిల్స్, ప్యూర్ హోల్ వీట్ న్యూడిల్స్. అన్ని సూపర్ మార్కెట్లో అన్నిట్లో దొరుకుతుంది. వీటితో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ఈ విధంగా కూరగాయలన్నీ సన్నగా పొడవుగా క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ క్యారెట్ ఈ విధంగా తరుక్కోవాలి. పొడవుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ నీట్గా తరుక్కున్నవన్నీ పక్కన పెట్టుకోవాలి. 500 గ్రామ్స్ న్యూడిల్స్కి మనము ఒక 1.5 లీటర్ ఆర్ 2 లీటర్స్ వాటర్ తీసుకొని కొంచెం దీనిలో ఆయిల్ వేసేసుకొని బాగా మరుగుతున్నప్పుడు మనము న్యూడిల్స్ని వేసుకోవాలన్నమాట. బాగా బాయిల్డ్ అవుతున్నప్పుడే వేసుకోవాలి న్యూడిల్స్ అనేవి. మీరు చూస్తున్నారు కదా, పైన అంతా బబుల్స్ వచ్చినాయి. బాయిల్డ్ అవుతాం, న్యూడిల్స్ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు కొంచెంగా మనం ఎట్లా అనుకునేసరికి మొత్తం వేరు పడిపోతాయి. బాగా బాయిల్డ్ అవ్వాలి, తిప్పుకుంటూ ఉండాలి అంతా. చూసారా ఈ విధంగా బాయిల్డ్ అవుతున్నాయి, బాగా బాయిల్డ్ అవుతున్నాయి అన్నమాట. పైకి కూడా తేలిపోయినాయి, మొత్తం అంతా పైకి తేలిపోతున్నాయి మొత్తం అన్నమాట. అది పక్కన బౌల్లోకి తీసుకొని మనం కొంచెం దాని మీద ఆయిల్ వేసుకుంటే అతుక్కోకుండా నీట్గా వస్తాయి. బయట న్యూడిల్స్ ఎట్లా వస్తున్నాయో అట్లానే వస్తాయి సేమ్. చాలా బాగుంటాయండి హక్కా న్యూడిల్స్. బయట కూడా వెళ్ళపడలేదు మనం. ఇప్పుడు మనము విరవంగానే 2 హాఫ్స్ అల్లే అవుతాయి, బాగా నీట్గా బాయిల్డ్ అవుతాయి. మనము ఒక కడాయిలో కొంచెం నూనె తీసుకొని కొంచెం నూనె బాగా మందంగా ఉండాలి కడాయి అనేది. నూనె తీసుకొని దానిలో మనం ఇప్పుడు ఈ తరుక్కున్న కూరగాయల ముక్కలన్నీ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి, బాగా సాట్ చేసుకోవాలి, వేయించుకోవాలన్నమాట బాగా ఆయిల్లో. ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అటు ఇటు బాగా కలుపుకోవాలి. వేగే వరకు కలుపుకుంటూ ఉంటారు. దీనిలో న్యూడిల్స్లో ఎట్లాగో సాల్ట్ ఉండదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం. బాగా ఇప్పుడు వేగుతున్నప్పుడే మనము కొంచెంగా న్యూడిల్స్ని వేసుకోవాలి. ఈ పక్కన న్యూడిల్స్ని మనము కొంచెంగా తీసుకొని వేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి. బాగా పొడిగా ఉన్నప్పుడే ఇట్లా వెజిటబుల్స్లో వేసుకోవాలి. అంతా మనము కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెంగా తీసుకొని వేసుకుంటే కూరగాయ ముక్కలన్నీ కలిపేటట్లు కలపాలి. ఇప్పుడు మనం ఇందులో చింగ్స్ వాళ్ళకి చూపెట్టాను కదండి, మసాలా అంతా వేసేసుకోవాలి. మొత్తం కావాల్సిన న్యూడిల్స్ తీసుకొని దానిలో అంతా ఈ మసాలా అంతా వేసేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ నేను ఈ 2 ప్యాకెట్స్ వేసాను, 2 పౌచెస్. దీనిలో ఒక 20 గ్రామ్స్ ఆఫ్ మసాలా ఉంటుంది, 20 గ్రామ్స్ అంతేనండి. తర్వాత బాగా కలుపుకోవాలి మనం. న్యూడిల్స్ బాగా కలుపుకొని దీనిలోనే ఈ సాసులన్నీ వేసుకోవాలన్నమాట. నేను చూపెట్టిన విధంగా కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి కొంచెంగా. అంటే ఒక 2
టేబుల్ స్పూన్ నిండుగా అన్నమాట. తర్వాత రెడ్ చిల్లీ సాస్ కొంచెంగా వేసుకోవాలి. ఎక్కువ స్పైసీ అనిపిస్తుంది ఇది. కొంచెంగా 1 టేబుల్ స్పూన్. కొంచెం డార్క్ సోయా సాస్ కొంచెంగా వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేసుకున్నా చేదు వస్తుంది. కొంచెంగా వేసుకుంటే చాలు. అంతేనండి. వీటన్నిటిని బాగా కలిగి పెట్టాలి. మనం కలిగి పెట్టుకుంటే చూడండి ఎంత బాగా వచ్చింది న్యూడిల్స్. కొంచెము సాల్ట్ సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయటమేనండి. అంతే, వెరీ సింపుల్ హక్కా న్యూడిల్స్. అందరికీ ధన్యవాదాలు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.